హాయ్ ఐస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పచ్చి రొయ్యలు టమోటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూపిస్తున్నాను కదా, రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకొని, అలాగే నిమ్మరసం కూడా వేసి కడిగి పక్కన పెట్టుకోండి. అవి కేజీ రొయ్యలండి. కేజీ రొయ్యలకి హాఫ్ కేజీ టమోటాలు తీసుకున్నాం మేము. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని, నీళ్ళు ఏమీ లేకుండా రొయ్యల వరకు వేసి కొంచెం పసుపు వేసి ఇలా మూత పెట్టామండి. దాంట్లో ఉన్న నీళ్ళంతా పోయి ఇలా చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇలా వచ్చినప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. వేరే బాండి పెట్టేసుకొని ఇలా ఏదైనా పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోండి. అలాగే కొంచెము పెద్ద ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. అంటే ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది కదా సాల్ట్ వేస్తే. అలాగే ఇలా చిన్నగా కట్ చేసుకున్న టమోటాస్ కూడా వేసేసి బాగా కలపండి, మగ్గాలి కదా. అలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేసేసుకోండి. వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న రొయ్య ముక్కలు కూడా దీంట్లో వేసేసేయాలండి. ఇప్పుడు వేస్తేనే ఆ టమోటా ఫ్లేవర్ అంతా మనకి, మసాలా ఫ్లేవర్ అంతా రొయ్యల్లోకి బాగా పీల్చుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.